హాయ్! వీడియో చూసే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను తిరుమల గురించి అప్డేట్ ఇచ్చాను కదా! మేము తిరుమల వచ్చాక దేవుడికైతే ఇష్టమైన చక్కెర పొంగలైతే చేశాను. ఒక 3/4 ఆఫ్ రైస్‌కి కొద్దిగా పచ్చనపప్పు వేసుకొని నీట్‌గా వాష్ చేసుకున్నాను. నేనైతే నా స్టైల్‌లోనే చెప్తున్నాను. ఒక 2-3 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకున్నాక అదే గ్లాస్‌తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయితే వేసుకున్నాను. కొంతమంది మిల్క్ వేసుకోరు, కానీ మిల్క్ వేసుకొని చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అవి కుక్కర్ విజిల్ వచ్చేలోపు పక్కన గీ వేసుకొని జీడిపప్పు ద్రాక్ష బాగా వేయించి పక్కన పెట్టుకుంటున్నాను, టైం కలిసి వస్తుందని చెప్పి. ఇలా 3 విజిల్స్ వచ్చాకైతే ఈ విధంగా అయితే బాగా ఉడికింది, చూసారా, మెత్తగా ఉడికింది. సో నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో 1.5 కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను. సో ఒక గ్లాస్కి 1.5 కప్పు షుగర్ వేసుకొని కొద్దిగా దగ్గర పడే వరకు బాగా మరగనిచ్చిన తర్వాత వేయించి పెట్టుకుని జీడిపప్పులు